రూమ్కి వెళ్ళి ఇప్పుడు దాకా నువ్వు ఎన్ని ట్రిప్పులు తోలావో ఏందో నాకు లెక్క చదువుతావా? అసలు నీది అన్లోడ్ అవ్వగానే రూమ్ దగ్గరలోకి వచ్చుకొని బండిలో కూర్చొని నాకు ఇవాళ మొత్తం నీ బిల్లులు మొత్తం నాకు లెక్క కావాలి. నీ బండి వరకు. ఓకే. బుక్కిటి ఒకసారి ఒక్క నిమిషం. సరే సరే మరి దాంట్లో పెట్టి సర్లే అయితే. ఎవరు ఉన్నారు? సరే 100 కొడుతున్నా తీసుకో. చెప్పు ఏంటో అప్పుడు దగ్గుతున్నారు ఏంటమని చెప్పు అప్పుడు ఏంటో తారీఖు ఎంత? 14. చూస్తా ఆ బుక్ కావాలి నాకు. నీ మంచం నాకు ఇస్తావు ఇంకా ఇవాళ లెక్క అటు కూర్చొని రాసుకుంటే రౌండ్ బ్యాట్ అయిపోతే పెట్టి ఛార్జింగ్ పెట్టాలా? అదే మంచి బ్యాటరీ రాస్తా ఇప్పుడు. బ్యాటరీ హలో రాజేష్ ఫోన్ చేసావా? యాడ్లు 3 పోసుకున్నా 2 ఉన్నాయి. 2 ఉన్నాయి. ఒకటి పోసుకుని ఒకటి బండిలో పెట్టుకో అని చెప్పా. హెడ్ లైట్ బల్బులు ఎల్లో కలర్ 2 పెట్టుకో. హెడ్ లైట్ బల్బులు హోల్డర్స్ అంతవరకు పెట్టుకొని నువ్వు బయలుదేరని చెప్పా. నువ్వు యాడ్ పోసుకున్న తర్వాత నాకు డిస్ప్లే పెట్టు అని చెప్పా. హాఫ్ ట్యాంక్ మీద కొంచెం ఉంది ఆయిల్. హాఫ్ ట్యాంక్ మీద ఒక పాయింట్ ఉంది డీజిల్. హాఫ్ ట్యాంక్ మీద కొంచెం ఉంది అంతే. అంటే ఒక 70 నుంచి 80 లీటర్లు ఉంటుంది. సరిపోతుందిగా. సింగిల్ శ్రీకాకుళానికి రావాలి. ఎక్కడికి ఎక్కడికి సహా? సరే సరేలే అయితే ఎటు తిరిగినా మొదలు ఉండాలిగా పర్ఫెక్ట్గా. ఇప్పుడే నా కొడుకు మొత్తం నవీన్ గాడి మొత్తం జిరాక్స్ తీపించుకొని వచ్చా. మెంట్లెక్కింది. ఇగో కిరణానికి ఒక జిరాక్స్, మల్లన్న జిరాక్స్ చేశాడు నాకు. సురేష్ నువ్వు రేపు బళ్ళు ఆపుతావు చెప్పు, నీతో పాటు నేను బళ్ళు ఆపి వాడి సంగతి వదులుతావు రేపు అన్నాడు. అన్న ఈ ఒక్క నైట్ నన్ను వదిలేసా. నువ్వు వదిలేస్తే నేను నైట్ మొత్తం లెక్క 2 బళ్ళు లెక్క చూసేసి ఎంత తేడా వస్తుందో అక్కడ తెంపేస్తా నీకు. రేపు పొద్దున్న నీకు ఫస్ట్ కాల్ నీకే చేస్తా, లేకపోతే నీకు చేసి తర్వాత నవ్వింగ్ చేస్తా. నువ్వు ముందర బయలుదేరి రామ్మచ్చన్న. ఇందాక లచ్చ అడిగా 70 ఉన్నాయి అంటే అకౌంట్లో. ఆ లచ్చ కోసం రేపు సాయంత్రం దాకా ఆగాలనుకుంటున్నా. అంతేగా. ముందర ఆ లచ్చ వస్తే ఈ నెల ఈఎంఐ గడిచిపోద్ది.
రేపు సంగతి రేపు సాయంత్రం తగా చేసుకో అప్పుడు మళ్ళా నుండి బాయ్ పద్ధతి గడికి అబ్బాయిని అసలు ఎందుకు తేడా వస్తాయి అని చెప్పాడు. ఆయన ఇంకా లెక్కేసుకోవాలి, 1 నైట్ లెక్కేసుకుంటారు అందరూ. ఏ అమ్మేది ఏం టైర్లు ఉన్నాయి? మనకి సరిపోతాయి లేదా, స్పేర్ ఉంటాయి. అరే అయ్యే నేను అమ్మకుండా దేనికి తెచ్చుకున్నట్టుకి. రెండు టైర్లా చూసి చూస్తావాడు రాజేష్తో. 2 టైర్లు మంచి టైర్లు అయ్యా. డబ్బులు కొట్టు ముందల వాడికి ఒక 1000 కొట్టు. సరే నేను అందుకని కొట్టలా, వాసన నేను కొట్టేవాడిని. అదే నేను చెప్పా, నీకు ఎవరు అప్పులు ఉన్నారో 600 రూపాయలు అప్పు ఉందని ఇక్కడ అంటే నువ్వు బండిది అరే గాసెద్దు అరగంట నేను కొడతా పో అన్నాను. అది సరే వాడి కోసమే టైర్లు అక్కడ తీసుకెళ్ళింది, ప్యాకేజ్ గారి కోసం వాడే కొంటాడని. ఫ్లైట్ లేకపోతే రేట్లు పోవట్లా, వీటికి 7,000 కాడికి ఒక్కో టైర్ అమ్మవచ్చు. అక్కడ ఇదివరకు ఒకసారి తీసేయాలి టైర్లు బంగారం పెట్టి. వాడికి అమ్మ ఇప్పుడు 3 టైర్లు. చెప్పటం మళ్ళీ డబుల్ యాక్షన్ చూడండి సార్ అన్నట్టు. ఇప్పుడు ఏం చేయాలి నాకేం అర్థం అవట్లా. నేనే తీపిచ్చా, ఏం చేయాలండి. 13వ తారీఖు 3వ తారీఖు ఎక్కడ ఉంది? వాళ్ళు వేసేవాడు తేడా ఏముండదులే కానీ. ఈ అమ్మ నీ మధ్య సొలగను చేసి పక్కన పెట్టే దండం పెడతా నువ్వు. నీకేమర్థం అవుతుంది? వాటమ్మ అంటావు, వాటి సంపంటావు.
ఇప్పుడే 12,000 కొట్టాడు. ఆ? 12,000 కొట్టాడు ఎవరు? రాకేష్ గారు. ఆ. పోనీలే. నేను వాడి కోసం ఇది అక్కడ ఇచ్చింది. అది తెలివితేటలు. రాకేష్ అన్నది తెలుసు నాకు బ్రహ్మానందం కనుక చూసారా సరే డబుల్ యాక్షన్లు అంటాడు అట్లా అనుకుంటాడు. కాసేద్దు కాసేద్దు. హలో వాడే కాసేద్దు గాడు. హలో హలో ఏందిరా ఏంది నీ బాధ? ఏం చేస్తున్నావమ్మా? ఏదో చెప్పారు మర్చిపోయా. 2 టైర్లు ఇచ్చి పంపి దాంట్లో. 2 టైర్లు రాకేష్కి. ఇంకా ఈ నెల్లూరు వెళ్తున్నాయిలే. 2 టైర్లు ఇచ్చి పంపి సరేనా? నా కొలక మీ వేషాలు మీ వేషాలు నువ్వు నాయాల. బండి స్టార్ట్ చేస్తే డబ్బులు వెళ్ళిపోతాయి. బండి స్టార్ట్ చేసి అన్నా సిరిపు అది ఎక్కడ సీతారాంపురం అన్నా అనుకో. నీకు ఎంత ఇవ్వాలరా? చెప్పురా ఎవరెవరికి ఎంత ఇవ్వాలి? నీకు 300, 120 ఇంకా 500 కొట్టినట్టే. నీకే కొట్టి సపో రాజేష్ కొట్టి ఉంటావు 500 వీడికి. సరే సరే అరే సరే 2 టైర్లు ఇచ్చి పంపి రాజేష్కి ఫోన్. రాజేష్ 2 టైర్లు వేసుకెళ్ళు. సరేనా? ఓకే 2 టైర్లు వేసుకొని చెప్పా యాడ్ క్యాన్లు ఒకటి పోసుకొని ఒకటి ఉంటుందిరా నాను. సరే సరే ఇచ్చి పంపిరా సరేనా? సరే కొట్టిస్తాలే. No water.